జై మాదాసి కుర్వా, జై మాదాసి కుర్వా, జై మాదారి కుర్వా, జై మాదారి కుర్వా, జై మాదాసి కుర్వా, జై మాదాసి కుర్వా, మాదాసి మాదారి కుర్వల ఐక్యత. తెలంగాణ మాదాసి కుర్వా మాదారి కుర్వా ఎస్సీ సంక్షేమ సంఘం కొల్లాపూర్, ఈ కొల్లాపూర్ నియోజకవర్గం నిన్న జరిగినటువంటి బట్టి విక్రమార్క గారి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్కు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో నిన్న ఒక సభ పెట్టడం జరిగింది. ఆ సభకు కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు షాదీ ముబారక్ ఇలాంటి కార్యక్రమాలకు మన ఉప ముఖ్యమంత్రి రావడం జరిగింది. మరి దానిలో భాగంగా ఆ సభ వేదిక మీద ఉన్నటువంటి మన దండు నరసింహన్న గారు, మన ప్రియతమ నాయకులు జూపల్లి కృష్ణారావు గారు అధ్యక్షత ఇవ్వడం జరిగింది. దానికి ఆయన సభాధ్యక్షత వహిస్తూ ఉన్నారు. ఆ తరుణంలో మన పార్లమెంటు సభ్యులైనటువంటి డాక్టర్ మనోరవి గారు దండు నరసింహ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్లమెంటు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మా కులానికి అంటే మాదాసి కుర్వాలంటే చిన్న చూపు చూస్తున్నటువంటి ఈ మనోరవి గారికి మేము కూడా బుద్ధి చెప్పాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేదంటే మా యొక్క ఉద్యమం ఉద్రిక్తం చేస్తూ మీ యొక్క కార్యక్రమాలు వేరే వేరే విధంగా చేయవలసింది వస్తుంది. ఎందుకంటే మా యొక్క కులంలో ఇప్పుడే ఒక మార్కెట్ చైర్మన్గా దండు నరసింహ గారు రావడం జరిగింది. వారు మిమ్మల్ని ఏమన్నారు, అక్కడ మంత్రి గారి సూచన మేరకు మీకు ఒక స్లిప్ ఇవ్వడం వల్ల ఆ స్లిప్ తీసి విసిరేయడం అంటే అది ఎంత సభకు మంచిదో మీరే ఒకసారి గుర్తించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేదంటే మా యొక్క కులంలో ఆ రోజు పార్లమెంట్లో నీకు సీటు కావాలని చెప్పి మా నాయకులందరూ కూడా కొల్లాపూర్ నుంచి నీకు వార్త పంపడం జరిగింది ఢిల్లీకి. ఈరోజు మా కులం పైన ఇంత వివక్షత చూపుతూ దీనికి సరికాదు సార్, మీరు ఇలాంటి వాక్యాలను మీరు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకున్న తరుణంలో మేము మా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తూ మీకు మేమేదో చూపిస్తామని చెప్పి కూడా నీకు మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న మా నియోజకవర్గాల్లో మేము పెద్ద ఎత్తున మా మదాసుకున్న రోడ్లు మొత్తం మీకే కుప్పగుద్దగా మేము వేసి మీకు గెలిపిస్తే ఈరోజు మా నాయకులకు జరిగినటువంటి అవమానాన్ని మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త, మీరు ఇలాంటివి చేస్తే కూడా మళ్ళీ మేము సహించాం. మీరు ఇట్లాంటి అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై మాదాసి కుర్వా, జై మాదాసి కుర్వా. ఇప్పుడు జిల్లా నాయకులు ఓరమల్లయ్య గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాం. ఈరోజు మా దండు నరసింహ గారి విన చేసిన వ్యాఖ్యలను క్షమాపణ చెప్పాలి, మల్లురయ్య గారు క్షమాపణ చెప్పాలని కోరుతూ, అదేవిధంగా మాకున్న జనాభా నార్కర్లు పార్లమెంట్లో 1,80,000 జనాభా మాది ఉంటే కుప్పగుత్తగా నీకు ఓట్లేసి ఎంపీగా మా ఎస్సీ నాయకుడు మాతో పాటు మా కులానికి మా ఎస్సీ వర్గానికి చెందినోడని చెప్పి మేమంతా కుప్పగుత్త ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తే ఈరోజు లేక మా కులంలో ఒక్క నాయకుడు ముందుకొస్తే ఆయన నిన్ను దుర్మార్గంగా మాట్లాడిన మాట లేదు, అనవసరంగా మా నాయకుడిని విమర్శించిన దానికోసం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. చెప్పకుంటే దానికి సరిపోయిన పరిణామం చూపిస్తామని కోరుతూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు. జై మాదాసి కుర్వా, జై మాదాసి కుర్వా, జై మాదాసి కుర్వా. నిన్న జరిగినటువంటి దండు నరసింహ గారి విన చేసిన వ్యాఖ్యలను క్షమాపణ చెప్పాలి, మల్లురయ్య గారు క్షమాపణ చెప్పాలని కోరుతూ, అదేవిధంగా మాకున్న జనాభా నార్కర్లు పార్లమెంట్లో 1,80,000 జనాభా మాది ఉంటే కుప్పగుత్తగా నీకు ఓట్లేసి ఎంపీగా మా ఎస్సీ నాయకుడు మాతో పాటు మా కులానికి మా ఎస్సీ వర్గానికి చెందినోడని చెప్పి మేమంతా కుప్పగుత్త ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తే ఈరోజు లేక మా కులంలో ఒక్క నాయకుడు ముందుకొస్తే ఆయన నిన్ను దుర్మార్గంగా మాట్లాడిన మాట లేదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వచ్చే సందర్భంగా కొల్లాపూర్లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో నిన్న నాగర్ కర్నూల్ ఎంపీ మల్లిరవి గారు మా మాదాసి కుర్వా నాయకుడైనటువంటి పెదకొత్తపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ గారిని
ఒక చిన్న చూపు చూస్తూ మరి అవమానించడం జరిగింది. ఈ అవమానానికి ఈరోజు మాదాసు కుర్వా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడక్కడ ఈరోజు మా నాయకులు వివిధ పార్టీలలో ఒక హోదాలో ఉన్న వాళ్ళని అవమానపరచడం మా కుల సంఘం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటివి మరొకసారి జరిగితే ఖచ్చితంగా ఈ రాజకీయ నాకు ఏ పార్టీ అన్నా కానివ్వండి తగిన గుణపాఠం తెలియజేస్తాం. అయితే నిన్న ఒక నాయకుడు ఒక స్లిప్ ఇచ్చి ఆ నాయకుడు డైరెక్ట్ చెప్పలేక మరి మా కులస్తుడు అయినటువంటి దండి నరసింహ గారికి ఆ స్లిప్ ఇచ్చి అది మాట్లాడమని ముగించమని చెప్పిన సందర్భంలో అతన్ని అంత తీవ్రంగా మరి ఆగ్రహించి ఆ విధంగా చేయడం, అదే మరి ఒక అగ్రకుల నాయకుని అయితే ఆ విధంగా మల్లిరవి గారు మాట్లాడగలరా? ఎందుకంటే తక్కువ జాతిలో ఎదిగినటువంటి నాయకుడిని మరి అవమానించడం ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే అతను కూడా ఒక దళిత నాయకుడు, మరి ఒక దళిత కులానికి చెందినటువంటి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ విధంగా అవమానిస్తూ పోతే మరి ఈ చర్యలను తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటివి ఎవరు కూడా మా నాయకులను అవమానపడితే మేము సహించాం. ఈరోజు మల్లిరవి గారు కంపల్సరీ బేషరత్తుగా కూడా దండు నరసింహ గారికి మరి సారీ చెప్పాలి బహిర్గతంగా, లేదంటే అతనికి తగిన గుణపాఠం కూడా మేము అతని పార్టీకి కూడా తగిన గుణపాఠం మా కులం కూడా రుచి చూపిస్తాం. ఎందుకంటే ఈరోజు ఇలాగే కొనసాగుతూ ఉంటే మా కులస్తులు ఎవరం కూడా మేము ఒక సంఘటితంగా ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక తాటిపైకి వచ్చి కూడా ఆ కులాలకు పార్టీలకు అతీతంగా మా కుల నాయకులకు ఎవరికి అవమానం జరిగినా కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఎప్పటికీ కూడా మేము సహించమని హెచ్చరిస్తూ మరి ఇలాంటి పరిణామాలు ఎవరు కూడా చేయొద్దని కోరుకుంటూ జై భీమ్.